ఇది ప్రసాదం నైవేద్యం పెట్టడానికి అన్ని చిన్న ప్యూర్ బ్రాస్ అండ్ క్వాలిటీ బాగుంటుంది. దీని మీద మనకి శంకు చక్రం ఇలాంటివి కొన్ని ఎన్గ్రేవ్ అయ్యి వస్తాయి. ఇది నన్ను మనం నైవేద్యం పెట్టాను. వీటిలో కూడా మరి అన్నది వాళ్ళ రేపు ప్రతి తాంబూలంతో పాటు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ కావాలి అనుకుంటే ఒక ప్లేటు పసుపు డెకరేటివ్ గా చూడాలంటే రకరకాల ఇవన్నీ ఇవి ముక్వాస్ సెట్స్ అండి. మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే బ్రాస్ అండ్ ఇవన్నీ ఇది వరకు దేవుడి గదిలోని మనం పెట్టడానికి కూడా బాగుంటాయి. డిఫరెంట్ డిజైన్ లో డిఫరెంట్ ఉన్నాయి. కాపర్ అన్నది క్లీనింగ్ కష్టం, అందుకు చాలా మంది వాడడం మానేస్తారు. అది క్లీన్ చేయడం కష్టం అనండి. ఇదేంటంటే దీని లోపలికి మన చెయ్యి కూడా వెళ్తుంది. అది క్లీన్ చేసే కలసం, బ్రాస్ కలసం కోసం అని కాపర్ది ఇలాగ నెమ్మలి డిజైన్ ఇవన్నీ వెయిట్ ఎక్కువ ఉంటాయి. యాంటిక్ డిజైన్ బోర్డు మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. దీపము గిఫ్ట్ ఇచ్చేటట్టు కమలం షేప్ లో ఇవన్నీ ఎన్గ్రేవ్ అయిన బాక్సెస్ గంధం అన్ని పెట్టుకునేటట్టు ఇవన్నీ సర్వం అంటారు మేడం. పెద్ద వస్తాయి ఇవి మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి. శ్రీ సాయి షాపింగ్, నేను స్వప్న. ఈ రోజు అయితే మనం వచ్చేసాం మీరు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండి. సో అంతా ఇక్కడ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది. బట్ ఈ వీడియోలో మనకి స్పెషల్గా ఏంటంటే బ్రాస్ ఐటమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలోనే. బట్ స్పెషల్గా శ్రావణ మాసానికి కానివ్వండి, మనం వరలక్ష్మి వ్రతంలో ఇవ్వడానికి తాంబూలంతో పాటు గిఫ్ట్ అనేది ఇస్తుంటారు కదండి, రిటర్న్ గిఫ్ట్. సో అలాంటివి, అలాగే మన ఇంట్లోకి యూజ్ చేసుకోవడానికి కానివ్వండి అండ్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలి అనుకుంటే అసలు చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. మనం వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే మేడం, వెల్కమ్ బ్యాక్. బాగున్నామండి, థ్యాంక్ యూ. సో మీ వీడియో కోసం అయితే మేము ఎప్పటి నుంచి ఎగ్జైట్, అసలు నెక్స్ట్ ఏంటి ఐటమ్స్ ఏముంటాయి అని చెప్పేసి మా వ్యూవర్స్ కూడా ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్లో చెప్తూ ఉంటారు. సో అందుకని ఇక్కడ వరకు నేను వచ్చాను. థ్యాంక్ యూ మేడం. ఇది ఫస్ట్ టైం కాదు, మీరు ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి కూడాను ఫస్ట్ టైం మీరు మా వీడియో తీసినప్పుడు దానికి అవుట్స్టాండింగ్ రెస్పాన్స్ వచ్చాయి. అప్పటి వరకు కూడా మేము ఎప్పుడు సోషల్ మీడియా యూట్యూబ్లో కానీ అలా ప్రమోట్ చేయాలన్న ఐడియా మాకు లేదు. అప్పట్లో ఇంత సోషల్ మీడియా వైడ్గా కూడా జనం యూజ్ చేయట్లేదు. మాది ఒక స్టోర్ ఉండేది. మీరు ఫస్ట్ టైం వచ్చి చేసిన తర్వాత ఇప్పటికి కూడా నేను లాస్ట్ టైం చెప్పినట్టు చాలామంది జూపిటర్ గిఫ్ట్స్ అని అడగరు, సాయి షాపింగ్ అండి అని అడుగుతారు. మెయిన్ ఏంటంటే ఇట్లాంటి యూనిక్ మన ఎకో ఫ్రెండ్లీ సెక్షన్ అనేది కూడా చూపిస్తానండి మీకు ఈ వీడియోలో. బట్ స్పెషల్గా శ్రావణ మాసానికి ఏంటంటే మనం ప్రతి ఒక్కరు గిఫ్ట్ అయితే మనకు వరలక్ష్మి వ్రతంలో ఇవ్వడానికి మంచివి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే బ్రాస్ రేట్ కూడా ఎక్కువ ఉంది కదా సార్? అవునండి, కొంచెం ఈ గ్లోబల్ కమోడిటీ రేట్స్ పెరిగేటప్పటికి బ్రాస్ అన్నది మనకి కాపర్ జింకు కలిపి చేసే అలాయ్ అనమాట. సో ఇంటర్నేషనల్ మార్కెట్లోని కాపర్ అండ్ టిన్ కలిపి చేసేది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎప్పుడైతే మనకి ఆ కమోడిటీ రేట్స్ పెరుగుతాయో బ్రాస్ రేట్ కూడా అలాగే పెరుగుతుంది. అయితే మేము కాన్షియస్గా ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కడైనా మనం బ్రాస్ షోరూమ్కి వెళ్తే అక్కడ వందలాది కొద్ది ప్రోడక్ట్స్ ఉండి మనకి కావాల్సిన ప్రోడక్ట్ ఒక్కొక్కసారి కనిపించదు మనకి. సో మేమేంటంటే హ్యాండ్ పిక్ చేసి ఏవైతే రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వచ్చు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ ఎంత బిజీ అయిపోయిందంటే రేపు ఈవినింగ్ ఈ రోజు పూజ అంటే ఇప్పుడు కూడా ఆర్డర్ చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి కూడా మన దగ్గర అయితే రెడీగా ఉంటాయి మేడం. రెండోది అందుబాటు ధరలో ఉండేటట్టు, ఇప్పుడు ఎక్స్పెన్సివ్ కాకుండాను. రెండోది వాళ్ళు ఉపయోగించుకునేటట్టు. ఇప్పుడు బ్రాస్ అంటే విగ్రహాలు వస్తాయి, చాలా రకాలు వస్తాయి. మా ప్రయత్నం ఏంటంటే ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటట్టయితే అవతల వాళ్ళు డైలీ యూజ్ చేసేటట్టు ఉండేటట్టు అది మేము ఎప్పుడు ట్రై చేస్తుంటాం. అది దృష్టిలో పెట్టుకునే చాలా బ్రాస్ కలెక్షన్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా మనకి అంటే కాంపిటేటివ్ ప్రైసెస్లో ఉన్నాయండి. నేను అంటే మరీ చీప్ అని చెప్పాను కానీ కాంపిటేటివ్ ప్రైసెస్లో ఉన్నాయి. ఇవ్వాలి గిఫ్ట్ అనుకున్నప్పుడు వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా బ్రాస్ ఐటమ్కి వచ్చే వాళ్ళకైతే మన దగ్గర మంచి కలెక్షన్ ఉన్నాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఒకటి ఉందండి, చాలా గంగాళం అంటారు. ఇది చాలా ట్రెండింగ్ ఉంది. ఎవరికి ఇచ్చినా ఇది కంపల్సరీ పూజా రూమ్ లో వాడతారు. వెంకటేశ్వర నామం ఈ ఇక్కడ మనం ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి శంకు చక్రం నామం ఉంది కదా, ఆ ప్లేస్ లో వేరేది ఏదైనా కావాలన్నా మనం అలాగైనా చేయించుకోవచ్చు. తర్వాత మనకి సైజెస్ డిఫరెంట్ సైజెస్ వస్తాయండి. చాలా బాగుంది సార్. గంగాళం అంటే ఒకప్పుడు ఎప్పుడో ఓల్డెన్ డేస్లో, బట్ ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటివి చూస్తుంటే క్యూట్గా భలే ఉంటాయి. ఇవి ఇంకా నేత గిన్నెలు నెయ్యి వేసుకోవడానికి మనకి ఇందులో 2-3 డిజైన్స్ ఉన్నాయి. వెయిట్ బట్టి, దాని థిక్నెస్ బట్టి, దాని ప్రైస్ ఆధారపడి ఉంటుంది. కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీవే మేడం. కొన్ని హెవీ క్వాలిటీ ఉంటాయి, కొన్ని నార్మల్ క్వాలిటీ ఉంటాయి, కానీ అన్నీ కూడా మనకి మంచి క్వాలిటీయే. సార్ ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం అడ్రస్ మీ మాటల్లో. మాది జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ బల్కంపేట అండి. ఎల్లమ్మ గుడి వెనక వైపు వీధిలో, గుడికి వెనక వైపు వస్తుంది.
సో ఆ గుడి అంతా దాటి వెనక వైపు రావాల్సి వస్తుంది. ఒక 200 మీటర్స్ వెనక్కి వస్తేనే ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని కొడితే మీకు లొకేషన్ దొరుకుతుంది. మనకి నియర్ బై మెట్రో స్టేషన్, మెట్రో స్టేషన్ అమీర్పేట్ కానివ్వండి, ఎస్ఆర్ నగర్ రెండు ఈక్వల్ డిస్టెన్సే. ఓకే. సో మన స్టోర్కి రావాలంటే టైమింగ్స్ కానివ్వండి ఎట్లా అంటే చాలామంది అదే సార్ కామెంట్లో రిపీట్ అడుగుతున్నారు. మనం క్లారిటీగా చెప్తే సరిపోతుంది కదా. మా స్టోరు మండే టు సాటర్డే 10 to 6 ఉంటుందండి. అయితే మాది సండే క్లోజ్. రెండోది మేము మొదటి నుంచి కూడా బల్క్ గిఫ్టింగ్లో ఉన్నాం. మా దగ్గరికి వచ్చే వాళ్ళంతాను బల్క్ గిఫ్ట్స్ ఆర్డర్స్ పెడతారు కాబట్టి ఆ టైమింగ్స్ కూడా జనరల్లీ 10 to 6 పెట్టాము. అయితే ఒక్కొక్కసారి ఫెస్టివ్ సీజన్లో 7-7:30 వరకు కూడా మేము ఉంటామండి. ఓకే. సో మీకు జస్ట్ కాంటాక్ట్ అయ్యి వస్తే సరిపోతుంది. అవుతుంది. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, ఎలా రావాలి, మీకు అడ్రస్ లొకేషన్తో సహా ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఐటమ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి, చూసేద్దాం పదండి. హలో అండి, నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవైతేనో ఈ బ్రాస్లో కొత్త కలెక్షన్ ఉన్నాయో, ఇందాక గంగాళం చూపించినట్టు ఇది ప్రసాదం నైవేద్యం పెట్టడానికి అని చిన్న గిన్నె అండి. అంటే దీంట్లో పరవాన్నం కూడా వండుకొని మనం డైరెక్ట్ నైవేద్యం పెట్టచ్చు. ఇది కూడా ప్యూర్ బ్రాస్ అండ్ క్వాలిటీ బాగుంటుంది. దీని మీద మనకి శంకు చక్రం ఇలాంటివి కొన్ని ఎన్గ్రేవ్ అయ్యి వస్తాయి. తర్వాత అలాగేనో దేవుడికి పాలు నైవేద్యం పెట్టాలన్నా ఏదైనా మనం నైవేద్యం పెట్టడానికి చిన్న గ్లాస్ అండి. ఇది కేవలం నైవేద్యం పెట్టడానికనే కాదు, మనం కూడాను రోజు యూజ్ చేసుకునేటట్టు. తర్వాత ఇవి చందనం కప్స్ అంటారండి. ఇవి కూడా మనకి జనరలీ బిలో 200 రేంజ్లో ఉంటాయి ఇవన్నీ కూడాను. వీటిలో కూడా ప్రసాదం నైవేద్యం పెట్టుకోవడం కానీ, దేవుడి గదిలో కానివ్వండి, ఏదైనా డైనింగ్ టేబుల్ మీద ముఖ్వాస్ మనకి సోంఫ్ కానివ్వండి, లేదన్నా ఒక్కపొడి అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రకాల కుంకంబరిన్లు అండి. కుంకుమరిన్ అన్నది వాళ్ళ రేపు ప్రతి తాంబూలంతో పాటు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, పసుపు కుంకుమ. సో మేము మొన్నటి వరకు మా దగ్గర ఇప్పటికి కూడా చెక్కలోని చేసిన చాలా రకాల కుంకుమరిన్ల డిజైన్లు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మేము బ్రాస్లోని ఇవన్నీ లాంచ్ చేసాము. ఇవి మీకు సైజు వారీగాను డిజైన్ వారీగా డిఫరెంట్ కుంకుమరిన్లు వస్తాయి. ఇంకా ఇలాగ కావాలి అనుకుంటే ఒక ప్లేటు పసుపు కుంకుమ పెట్టడానికి 2 కుంకుమ బరిన్లు ఇలా కూడా సెట్ లాగా కూడా వస్తుంది. అది కాకుండా ఇది ఒకటి మంచి గిఫ్ట్ అండి. ఇప్పుడు డెకరేటివ్గా చూడాలంటే వెంకటేశ్వర స్వామి బ్రాస్ ప్లేట్ మీద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇలాగా మనకి ఎన్గ్రేవ్ చేసి వస్తుంది. ఇది మనకి దీనికి కింద మేము ఒక స్టాండ్ లాంటిది తీస్తాము. అది టేబుల్ టాప్ డెకరేటివ్ పీస్ కింద కూడా మనం పెట్టచ్చు. ఇందాక నేను చూపించినట్టే మనకి రకరకాల ఇవన్నీ చందన్ కప్ సెట్ అంటారండి. మనం ఏమైనా ఇందులోని పెట్టుకోవచ్చు. దేవుడి గదిలోని అక్షింతలు కానివ్వండి, మనకి నైవేద్యం కానివ్వండి, పసుపు కుంకుమ, ఎనీథింగ్ మనం ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఇవి మనకి చిన్న గిఫ్ట్స్ ఎప్పుడైతే మనం ఇస్తాం, ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి ఎస్పెషల్లీ చిన్న వస్తువు గిఫ్ట్ ఇస్తాం. సో అలాంటప్పుడు ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇట్లాంటివి ఏంటంటే అన్ని షాప్స్ తిరిగి వెతికి కొనే టైం ఉండట్లేదు, పిక్ చేసుకోవడం మాత్రం ఇక్కడికి వస్తే ఈజీగా ఉంటాయి. అండ్ ప్రైసెస్ కూడా మీకు బయట కన్నా మా దగ్గర కొంచెం తక్కువగానే ఉంటాయండి. ఎందుకంటే మేము ఆ పిక్ చేసినప్పుడు కూడా చాలా హ్యాండ్ పిక్ చేసి ఆ ప్రైస్ కూడా కాంపిటేటివ్ ఉండేటట్టు, క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ చూసి మేము తీసుకొస్తాం. ఇవి ముక్వాస్ సెట్స్ అండి. మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే బ్రాస్ అండ్ కాపర్ తోని కలిసి చేసినట్టు. ఇది మనకి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేటట్టు దేవుడి గదిలో కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇవి 2 సెట్, 3 సెట్, 4 సెట్ అలా 3 వస్తాయి. నా దగ్గర 4 సెట్ది సేల్ అయిపోయింది. ఇప్పుడు 2 and 3 ఉన్నాయండి. 2 బౌల్ సెట్, 3 బౌల్ సెట్. చాలా నచ్చి తెచ్చాను మేడం. ఇది పాతకాలం క్యాష్ బాక్స్ లాంటిది. ఇవాళ రేపు ఇలాంటివి చూడడానికి దొరకట్లేదు మనకి. ఇవన్నీ ఇదివరకు దేవుడి గదిలోని మనం వెంకటేశ్వర స్వామి గుడి ఎప్పుడైనా తిరుపతి వెళ్ళే ముందు మనం ప్రతి వారం ప్రతి నెల 100, 500 ఎవరి శక్తానుసారం వాళ్ళు ఒక డబ్బాలో పెట్టి అది పట్టుకెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో వేసేవాళ్ళు అనమాట. నేను చూసేటప్పటికి నాకు ఇది చాలా నచ్చేది తీసుకొచ్చాను ఒకటి. సో ఇట్లాంటి గిఫ్ట్స్ కూడా సూపర్ అండి, యూస్ఫుల్. ఇంక ఇవన్నీ పూజా బాస్కెట్స్ మేడం. ఏమైనా పువ్వుల బాస్కెట్స్ మనం దేవుడి గదిలో పువ్వులు పెట్టడానికి కానివ్వండి వాటికి బాగుంటాయి ఇవి. లేదన్నా డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టడానికి కూడా బాగుంటాయి.
డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిజైన్స్లో ఇలాగ మనకి హ్యాండిల్ వచ్చి ఇవి కూడా గిఫ్టింగ్కి చాలా బాగుంటాయి. ఇవి ఉపయోగపడే గిఫ్ట్స్ ఏంటంటే పొద్దున్నే లేచి మనం పువ్వులు దేవుడు పూజకి అని ఒక ప్రాపర్ అంటే ఒక పూలదాని ఉంటే బాగుంటుందని ఆ ఉద్దేశంతో తీసుకొచ్చి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈవెన్ డిఫరెంట్ మన ఫ్లవర్ బాస్కెట్స్ డిఫరెంట్ డిజైన్లో డిఫరెంట్ సైజ్లో ఆ వెయిట్ దీన్ని బట్టి క్వాలిటీ బట్టి కూడా మనకి చాలా డిజైన్స్ వచ్చాయి. ఇవి ఓకే ఉర్లీస్ టైప్ ఎట్లా? ఉర్లీస్ మళ్ళీ వేరు మేడం. ఉర్లీస్ ఉర్లీస్ ఏంటి అంటే మనం ఇవి ఉర్లీ ఏంటంటే మనం ఇంటి నుంచి బయటకు ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు మనకి శుభం జరగాలి అంటే ఒక పాత్రలో నీళ్లు నిండగా ఉండేది చూసి వెళ్ళాలి అని మనకి ఇది వరకు చెప్పేవాళ్ళు. అందుకు మనం ఏంటంటే ద్వారబంధం దగ్గర ఈ ఉర్లీ పెట్టి అందులోని నీళ్లు నింపి 2 పువ్వులు వేసిను దాన్ని చూసి వెళ్తే మనం వెళ్ళే పని శుభప్రదంగా విజయప్రదంగా జరుగుతుందని ఉర్లీస్ పెడతాం. ఇవి కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. కాపర్ బాటిల్స్ మేడం, ఇది ఒక కొత్త డిజైన్. ఇదేంటంటే మనకి బెడ్ సైడ్ కాపర్ బాటిల్. ఇది ఇలా పైన గ్లాస్ లాగా వస్తుంది. మనం ఇందులోని నీళ్లు ఇచ్చేసిను తాగడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఈ మోడల్ మేము పర్టికులర్గా ఎందుకు తెచ్చామంటే కాపర్ అన్నది క్లీనింగ్ కష్టం, అందుకు చాలామంది వాడడం మానేస్తారు. అది క్లీన్ చేయడం కష్టం అనండి. ఇదేంటంటే దీని లోపలికి మన చెయ్యి కూడా వెళ్తుంది, అది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకు ఈ మోడల్ తీసుకున్నాం. ఇది కూడా 1 లీటర్ వాటర్ వచ్చిను, చూడడానికి బాగుంటుంది, గ్లాస్ కూడా దీంతో పాటు వస్తుంది, తాగడానికి ఈజీ ఉంటుంది, క్లీనింగ్ కూడా ఈజీ. కలసం, బ్రాస్ కలసం, తర్వాత ఇది బ్రాస్ కాపరు గంగాజలం కోసం అని కాపర్ది. తర్వాత చిన్న యాంటిక్ డిజైన్లోనే మనకి దీపాలు, ఇలాగ నెమలి డిజైను, అదే మనకి ఏనుగు డిజైన్ ఒకటి వస్తుంది ఇలాగా జత. ఇవన్నీ వెయిట్ ఎక్కువ ఉంటాయి, యాంటిక్ డిజైన్స్. తర్వాత ఇది కార్ డాష్ బోర్డ్. అందరూ అడుగుతారు జెంట్స్కి ఏం గిఫ్ట్స్ లేవా అండి అని. మా స్టోర్లో జనరల్లీ జెంట్స్కి గిఫ్ట్స్ ఏమి ఉండవు. ఇదేంటంటే కార్ డాష్ బోర్డ్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది బ్రాస్లో. అదేవిధంగా చిన్న దీపాలు ఇవన్నీ బిలో 100 దీపము గిఫ్ట్ ఇచ్చేటట్టు కమలం షేప్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కూడా కాబట్టి పూజలకైతే కంపల్సరీ అన్నీ కావాలి. ఇవి ఇంకా ఆర్గనైజర్స్ మేడం, మనకి పసుపు కుంకుమ గంధం అక్షింతలు 4 దేవుడి గదిలో పెట్టుకోవడానికి డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. ఇవేమో ధూప్దానిస్ అండి. మనకి రోజు ఇంట్లో ధూపం పెడితే ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నది పోతుందంటారు. ఆవు పేడ ముక్కలు చిన్నవి రెడీగా దొరుకుతున్నాయి. ఎందుకంటే మనం బొగ్గులు తెచ్చిను అదంతా పెట్టడం కష్టం కాబట్టి ఆ ఆవు పేడ ముక్క వేసి చిన్న కర్పూరం వేసి దాని మీద గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ వేసి ధూపం పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి అది డిస్పోజ్ చేయడానికి కూడా ఈజీ. ఇదే విధంగా మేడం చిన్న గిఫ్ట్కి ఈ చిన్న బాక్సెస్ అనమాట, బ్రాస్లోని మంచి క్వాలిటీలోని మీకు పైన ఇలాగ డిజైన్ ఎన్గ్రేవ్ అయిన బాక్సెస్, ఇంకా అలా ఈ విధంగా చిన్న బాక్సెస్. ఎవరైనా బడ్జెట్ ఫ్రెండ్లీలోని ఒక ఉపయోగపడే బాక్స్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవన్నీ మన దగ్గర ఉన్నాయండి. ఈ దేవుడి గదిలో అన్ని పెట్టుకోవడానికి అన్ని ఆర్గనైజ్ చేసుకునే పసుపు కుంకుమ గంధం అన్ని పెట్టుకునేటట్టు. ఇవి అప్రాక్స్ ప్రైస్ ఎంత ఉంటుంది సార్ మనకి? ఈ బాక్స్ అయితేనో అరౌండ్ 400 ఉంది మేడం. ఈ చిన్న బాక్సు ఇది 250 రూపాయలు. అలాగే అన్నీ అంటే తక్కువలోనే ఉంటాయండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి కావాలనుకునే వాళ్ళు ఈజీగా ఆర్డర్ చేసి. ఇవి కొత్తగా ట్రెండింగ్ మేడం. బ్రాస్ ప్లేట్ మీద మనకి యూవీ ప్రింటింగ్ కానీ లేజర్ ఎన్గ్రేవింగ్తో డిఫరెంట్ డిజైన్స్లో వస్తున్నాయి. ఇవి మనం నార్మల్ ప్లేట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, డెకరేటివ్గా కూడా పెట్టుకోవచ్చు, వాల్ ప్లేట్స్ కింద కూడా పెట్టుకోవచ్చు మనం. సో అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఇవి ఇప్పుడు ఎక్కువ వెడ్డింగ్స్లోని వాటిలోని కూడా ఈ గిఫ్టింగ్ ఎక్కువ జరుగుతుంది. సో మన దగ్గర ఇందాక వెంకటేశ్వర స్వామి చూపించాను, ఇప్పుడేమో ఇవి నెమలివి. ఈ డిజైన్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. కొంచెం టైం ఇచ్చి బల్క్ ఆర్డర్ ఉంది అంటే మనకు కావాల్సిన డిజైన్లో మనం చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మేడం ఇవన్నీ శ్రావణ మాసం గిఫ్టింగ్. ఇవేంటంటే ఇంకా వెడ్డింగ్, గృహప్రవేశం, డిఫరెంట్ కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని మంచి గిఫ్ట్ నేను ఇవ్వాలి, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు మనం అనుకునేటట్టయితే ఇవి గిఫ్ట్స్ మేడం. ఇది ఇప్పుడు దాబ్రా సెట్టు, కాఫీ ఫిల్టరు, ఇవి ఒకటి బాగా గిఫ్ట్ అవుతుంది. 2 సెట్లు దాబ్రా, ఒకటి కాఫీ ఫిల్టరు. ఇవంతా కూడా మొత్తం మనకి ప్యూర్ బ్రాస్లోనే వస్తాయి మనకి. వీటన్నిటికి కూడా మేము మంచి డెకరేటివ్ బాక్స్లో పెట్టి దాన్ని హ్యాంపర్ లాగా చేసి ఇస్తామన్నమాట. సో అది ప్రజెంటేషన్కి బాగుంటుంది, తర్వాత ఈ గిఫ్ట్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ మేము ప్లాస్టిక్ తక్కువ వాడతాం కాబట్టి అందులోని వేస్టేజ్ పడేసేది కూడా ఏమీ ఉండదు పెద్దగా. బ్రాస్ ఐటమ్ కూడా మంచి ఎకో ఫ్రెండ్లీ. ఇవన్నీ సస్టైనబుల్ అంటారు మేడం. ఏదైతే మనం చాలా రోజుల వరకు యూజ్ చేసుకునేటట్టు
సస్టైనబుల్ గిఫ్ట్స్ అనమాట. ఇప్పుడంతా సస్టైనబుల్ లివింగ్ గురించి ఎక్కువ మనకి అవుతుంది కదా, అవేర్నెస్ అనేది ఎక్కువైంది. ఇది ఒకటి చూడండి మేడం, చాలా అందమైన బాక్స్ ఇది. ఈ బాక్సెస్ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్కి చాలా బాగుంటాయి. ఇవి డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. ఇలా సెట్ ఆఫ్ 3 అయినా తీసుకోవచ్చు, ఇండివిజువల్గా అయినా తీసుకోవచ్చు. ఇంకోటి పెద్దది ఉంది, 3 సైజెస్. స్పైస్ బాక్స్ పోపుల డబ్బా లాంటిది బ్రాస్ది చూసారు కదా, ఇవి అవే సైజులో ఉంటాయి, కానీ లోపల మనకి ఆ పోపు గిన్నెలు లేకుండాను ఓపెన్ ఉంటుంది. సో మనం దేనికైనా యూజ్ చేసుకునేటట్టు. ఇది సేమ్ మేడం, పోపులు మన మసాలా బాక్స్. ఎస్, ఇది చిన్న సైజ్. ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ బ్రాస్ మేడం, ఇవి లైట్ క్వాలిటీ కాదు, హెవీ క్వాలిటీ బ్రాస్ మనకి. చాలా మట్టుకు ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే అవును అవును. ఇంటీరియర్ కానీ కిచెన్ పర్పస్ ఇప్పుడు ఇళ్ళల్లో కూడాను ఆ బోన్ చైనా, మెలమైను, ఆ డిన్నర్ ప్లేట్స్ అన్నీ కూడాను ఇప్పుడు పక్కన పెట్టేసి అందరూ స్టీలు, ఇంకా ఉన్నవాళ్ళేమో కంచు, ఇంకా ఉన్నవాళ్ళు వెండి, అవన్నీ కూడాను యూజ్ చేయడం స్టార్ట్ చేశారండి. అవును సార్. ఇవి చిన్న పరమాన్నం గిన్నెలు, తర్వాత మనకి గృహప్రవేశం టైంలో బిందెలు, అలాంటివన్నీ కూడా చిన్నవి తీసుకొచ్చామండి. ఇదివరకు అయితే పెద్ద బిందెలతో నీళ్లు పట్టుకెళ్ళేవాళ్ళు, ఇప్పుడు కొంచెం సైజు చిన్నవి. ఇది యాంటిక్ డిజైన్ ఉర్లీ మేడం, ఇందాక మనం చెప్పాం కదా, ఇదంతా లెగ్స్ కూడా యాంటిక్ డిజైన్లో వచ్చి పైన ఎలిఫెంట్స్ వచ్చాను, హెవీ క్వాలిటీలో మనకి యాంటిక్ డిజైన్ ఉర్లీ. ఇందులో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ వస్తాయి. ఇది చిన్న సైజు, ఇంకా పెద్ద 3 సైజెస్ పెద్దవి వస్తాయి. చిన్న బిర్యానీ హండి అని దీని పేరు, కానీ ఈ సైజుకి మనకి ఆ బిర్యానీ సరిపోదు. బట్ ఏదైనా రైస్ చేసుకోవడానికి, పరమాన్నం వండుకోవడానికి, లేదన్నా ఏదైనా కూర వండుకోవడానికి, దానికి కూడా ఇది చాలా బాగుంటుంది. అలాగే ఈ పైన మేడం ఇవి కస్టమర్స్, ఇవి చాలా డిమాండ్, కస్టమర్స్ అడుగుతారు. ఒకటి ఏంటంటే ఒకే సైజ్వి ఇప్పుడు పెళ్ళిళ్ళలో స్వీట్స్ పెట్టి ఇవ్వడానికి అడుగుతారు, లేదా నన్ను ఇంట్లోనే ఆర్గనైజ్ చేసుకోవడానికి అన్ని బాక్సెస్ ఒకేలాగా ఉండేటట్టు కిచెన్లోని, ఆ విధంగా కూడా అడుగుతారు అనమాట. ఈ బాక్సెస్ ఇది బ్రాస్ హ్యామర్డ్ డిజైన్. ఇందులో మనకి 4 డిఫరెంట్ సైజెస్ వస్తాయి. ఏ సైజ్ కావాలన్నా సరే మనకి దొరుకుతుందండి, బల్క్లో అయినా దొరుకుతుంది. ఇంక ఇవన్నీ మీరు మన యాంటిక్, ఇవి అగరబత్తి స్టాండ్ మేడం. ఇది ఒకటి గిఫ్టింగ్కి బాగుంటుంది దేవుడి గదిలోని. మనం జనరల్లీ ఏంటంటే ఆ కార్డ్బోర్డ్ బాక్స్లో వస్తుంది, అదే పడేస్తాం. ఇదేంటంటే మనం ఆర్గనైజ్ చేసి పెట్టుకునేటట్టు దేవుడి గదిలో. బాగున్నాయి అగరబత్తి స్టాండ్, గిఫ్ట్ పర్పస్ మేడం. మేడం ఇవన్నీ ఇప్పుడు బ్రాస్లోనే మనకి డిఫరెంట్ మనకి కట్లరీస్, ఇవన్నీ లాడిల్స్ అంటారనమాట. మనకి గరిటిల్లు, అట్లకాడ అన్నీ కూడా మనకి బ్రాస్లోనే వస్తాయి. ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ విత్ వుడెన్ హ్యాండిల్ వస్తుంది మనకి, ఆ వేడి ఇది అవ్వడానికి అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ సర్వం అంటారు మేడం, పెద్దవి వస్తాయి. ఇవి ఒకటి చూపిస్తాను. ఇవి కూడా వండుకోవడానికి, ఇవి డిఫరెంట్ సైజెస్లో వస్తాయి మనకి, ఇవి. ఈ బరువు కూడా ఎక్కువ ఉంటాయి. కుకింగ్కి అన్ని కుకింగ్కే మనకి. ఇవన్నీ కుక్వేర్స్, బ్రాస్ కుక్వేర్కి నార్మల్ మనం డైలీ వాడడానికి. దీన్ని పూరి బాక్స్ అంటారు. మనం ఏమైనా ఈటబుల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు ఇందులో. ఇవి డిఫరెంట్ సైజెస్లో వస్తాయి మనకి. ఇది ఒకటి యూనిక్ ఐటమ్ మేడం కిచెన్లో పెట్టుకోవడానికి. ఇవి కాఫీ, షుగర్, టీ అని 3 సెట్ ఆఫ్ 3 వస్తాయి. ఇవి మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది కిచెన్లో. చాలా బాగుంది. గిఫ్టింగ్ కొంచెం బడ్జెట్ అనుకుంటే కూడా సూపర్ ఉందండి. అవును మేడం, 3 పీస్ సెట్ గిఫ్టింగ్కి బాగుంటాయో అవి తెచ్చాము మేడం. స్టాక్ అంతా మా గోడౌన్లో ఉంటుంది. సో డిస్ప్లేకి పెట్టాము. ఈ కంచె అండి, నేను ఇందాక చెప్పాను చూసారా, ఇప్పుడు అంతాను ఆ బోన్ చైనా, మెలమైను అవన్నీ ఇచ్చేసి మన పాత పద్ధతులు, స్టీలు, కంచు, ఇంకా ఉన్నవాళ్ళు వెండి, వాటికి మళ్ళీ డిన్నర్ వేర్గా యూజ్ చేస్తున్నారని. కంచు అనేది చాలా హెల్త్కి మంచిదండి. కంచు ఎలా ఏంటంటే మనకి కాపర్ అండ్ టిన్ అనమాట, 78:22 ఆ రేషియోలోని తయారు చేస్తారు, చేత్తో తయారు చేస్తారు. ఇది నా చేతిలో ఉన్నది ఏంటంటే హ్యాండ్మేడ్ కంచు. హ్యాండ్మేడ్ కంచు మనకి ఎప్పుడు ప్యూర్ ఉంటుంది. అండ్ ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. మనకి ఆ pH లెవెల్స్ బ్యాలెన్స్ చేసి యాసిడిటీ రెగ్యులేట్ అవ్వడం కానివ్వండి,
మనకి మినరల్స్ అబ్జార్ప్షన్ కానీ వాటన్నిటికి కూడా బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది మనకి అనమాట. అందుకు కంచు ఇది వరకు ఇళ్లలోనే కంచు వాటి మీద భోజనం చేసేవాళ్ళం. అయితే రాను రాను మనకి స్టీలు ప్లాస్టిక్ ఇవన్నీ వచ్చేటప్పటికి వీటిని మనం మర్చిపోయాము. అయితే కాస్ట్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుంది. కంచు డిన్నర్ సెట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కంపేర్ టు స్టీల్ కానివ్వండి వేరే వాటికి. సో ఇవి మా దగ్గర మేము ఇప్పుడు హ్యాండ్మేడ్ కంచు డిన్నర్ సెట్స్ లాంచ్ చేసామండి. ఇందులో మనకి ఒకటి మెషిన్ మేడ్ వస్తుంది, ఒకటి హ్యాండ్మేడ్ వస్తుంది. అయితే మా దగ్గర కొన్నా ఎవరి దగ్గర కొన్నా సరే అందరి కస్టమర్స్కి ఏంటంటే హ్యాండ్మేడ్ కంచుకే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మెషిన్ మేడ్లోని అది స్ట్రెంత్ రావడానికి వాళ్ళు థర్డ్ మెటల్ ఒకటి కలుపుతారు. కాపరు టిన్ను కాకుండా థర్డ్ది కలుపుతారు. కొన్ని చోట్ల లెడ్ కూడా కలుపుతారు. ఆ లెడ్ అన్నది మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. సో కొన్నప్పుడు వాళ్ళు హ్యాండ్మేడ్ది తీసుకుంటే అందులోని అది కలిపే అవకాశం తక్కువ ఉంటుంది అండ్ మనకి ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది. తీసుకునేటప్పుడు ఎవరైనా సరే ఇదొక్కటి గుర్తుంచుకొని తీసుకోవడం బెటర్. మీకు ఎప్పుడైనా తెలిసిపోతుంది హ్యాండ్మేడ్ మెషిన్ మేడ్ డిఫరెన్స్ తెలిసిపోతుంది. దాని ఫినిష్ స్మూత్గా ఉంటుంది, హ్యాండ్మేడ్ కొంచెం మనకి అన్ఈవెన్గాను రఫ్గా ఉంటుంది. బట్ హ్యాండ్మేడ్ ఈజ్ బెటర్ ఆల్వేస్. ఇది మేడం మన యాంటిక్ మోడల్లో టిఫిన్ క్యారేజ్. సో అన్ని రకాలు మనం 4 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అన్నం, పప్పు, కూర, ఇంకా ఏమైనా స్వీటు అవి పెట్టుకునేటైనా స్నాక్స్ పెట్టుకునేటైనా మొత్తం ఇందులోనే వస్తుంది. ఇది బాస్కెట్లో పెట్టుకొని చాలా బాగుంటుంది అనమాట. ఇది యాంటిక్ టిఫిన్ మోడల్. అండ్ ఇవన్నీ కూడా మనకి అలాంటివే వస్తాయండి. అన్ని నేను మంచి క్వాలిటీవే మేము తెప్పిస్తాం. హెవీ క్వాలిటీవే బ్రాస్ తెప్పిస్తాం. బ్రాస్లో మీకు లైట్ క్వాలిటీ, హెవీ క్వాలిటీ అలా చాలా క్వాలిటీస్ వస్తాయి. మోస్ట్ మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు హెవీ క్వాలిటీలోనే వస్తాయి, అంటే బరువుగా ఉంటాయి. సో దాని లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇవన్నీ మా దగ్గర మేము చాలా వరకు స్టాక్ మెయింటైన్ చేస్తున్నామండి. కుంకుమ బరిన్లు ఇవి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి వీటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో అంతా రెడీ స్టాక్ బల్క్లోనే ఉంటాయి మన దగ్గర.